హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. గోధుమ పిండి ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్తో చేస్తున్నాం కాబట్టి మంచి హెల్దీ రెసిపీ అనొచ్చు అనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. ఈ నీళ్ళల్లోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి, ఫ్లేవర్ కోసం అనమాట. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని 1 ఇంచు అల్లాన్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా ఇలా స్పూన్తో చక్కగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్యాబేజ్ అండి. ఈ క్యాబేజ్ని కూడా మనం క్యారెట్ ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో క్యాబేజ్ తురుముని కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఒక సగం వరకు క్యాప్సికమ్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా ఫస్ట్ అయితే కలుపుకోవాలి. ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అనేవి ఇవే కాదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటాయో వాటిని కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే మొత్తం గోధుమ పిండితో అయినా సరే చేసుకోవచ్చండి. కానీ ఇలా సగం సగం వేసుకున్నట్లయితే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది లోపల నుంచి కొంచెం గుల్లగా ఉండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని నేనైతే రెండింటిని కలిపి యాడ్ చేశాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేస్తున్నానండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా సాల్ట్ అనేది మనం ముందుగా వెజిటేబుల్స్ వేసుకునేటప్పుడే వేసేసుకోండి. నేనైతే మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇలా కొంచెం టైట్గా ఉంటుందండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసినట్లయితే మనకు ఆ వెజిటేబుల్స్లో నుంచి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి వెజిటేబుల్స్ కూడా కొంచెం సాఫ్ట్గా అవుతాయండి. సో కుక్ చేసేటప్పుడు తొందరగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి బాగా కలిపి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుందండి. లేదా మీకు కొంచెం టైట్గా అనిపించినట్లయితే కొద్దిగా నీళ్ళని పోసుకొని కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 1 చెంచా బ్యాటర్ని తీసి ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆ వేడి నూనెని పైన కొంచెం ఇలా వేసుకున్నట్లయితే మనకు క్రిస్పీగా 2 వైపుల నుంచి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. అలాగే టర్న్ చేసేటప్పుడు కూడా అంటుకోకుండా చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి. మీకు ఇలా డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే దీన్ని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. లేదా ఇంకా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కొంచెం లూజ్గా కలుపుకొని దోశలాగైనా సరే వేసుకోవచ్చు. అదైతే మీ ఇష్టం అనమాట. దీన్నైతే ఇలా 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. అంటే మనము ఎక్కువగా వెజిటేబుల్స్ వేసాం కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.